ఏడాదికి $5,50,000 అంటే మన కరెన్సీలో అక్షరాల 4,60,00,000 జీతం. అంతేకాదు సంస్థలో ఈక్విటీ కూడా ఇస్తారు. ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ సంస్థ ఈ ఉద్యోగానికి ప్రకటన విడుదల చేసింది. ఇంకేముంది, ఇంత పెద్ద ప్యాకేజీ అని ఎగిరి గంతేయకండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన ఏ ఎంప్లాయీ కూడా ఎక్కువ కాలం సీట్లో కొనసాగలేకపోయాడు. ఇప్పుడు కాస్త సీన్ అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని కూడా ముందుగానే ఆ సంస్థ సీఈఓ చెప్పడం గమనార్హం. ఇది చాలా ప్రెషర్తో కూడుకున్న ఉద్యోగమని, ఏఐతో పెరిగిన సైబర్ బయోసెక్యూరిటీ ముప్పుల నివారణే ప్రధాన బాధ్యతని, కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సీఈఓ శామ్ ఆల్ట్మాన్ ప్రకటించారు. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో పదవి ఇప్పుడు ఏఐ ఎక్స్పర్ట్స్కు పెద్ద ఛాలెంజ్గా మారింది. మరోవైపు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చాట్ జీపీటీ రూపకర్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ సంస్థ అత్యంత కీలకమైన ఉద్యోగానికి చేసిన ప్రకటన సంచలనాన్ని రేపుతోంది. భారీ వేతనాన్ని ప్రకటిస్తూ హెడ్ ఆఫ్ ప్రిపేర్నెస్ అనే ఈ పదవికి ఎంపికైన వారికి ఏడాదికి $5,55,000 అంటే సుమారు 4.6 కోట్ల జీతంతో పాటు సంస్థలో ఈక్విటీ కూడా ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఎంతో సవాల్తో నిండి ఉంటుందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్వయంగా వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వాస్తవానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తున్న సమయంలో ఈ ఉద్యోగం చాలా సవాల్తో కూడుకుందే. ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానివల్ల ఎదురయ్యే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ను ముందుగానే అంచనా వేయాలి. అంతేకాదు వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ఈ పదవి ప్రధాన బాధ్యత. సైబర్ సెక్యూరిటీ, బయోసెక్యూరిటీలతో పాటు మానసిక ఆరోగ్యంపై ఏఐ చూపే ప్రభావం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవటానికి ఈ నియామకం చేపడుతున్నట్లు సంస్థ ఇప్పటికే వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేయాల్సిన ఈ పదవికి సంబంధించిన ప్రకటనను సీఈఓ శామ్ ఆల్ట్మాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శామ్ ఆల్ట్మాన్ తన పోస్టులో ఈ ఉద్యోగం ఇంపార్టెన్స్ను వివరిస్తూ, ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. బాధ్యతలు చేపట్టిన వెంటనే మీరు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయి. వాటిని ఎలా దుర్వినియోగం చేయొచ్చో లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థలు తమకు తాము మెరుగుపరుచుకునే దిశగా చేరుకుంటున్నాయి. అలాంటి వాటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా కూడా ఈ పదవి బాధ్యతల్లో భాగమని తెలిపారు. ఇక ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పోస్టుకు ఎంపికైన వ్యక్తి ఓపెన్ ఏఐ పరిశోధన, ఇంజనీరింగ్, ఉత్పత్తి, పాలసీ విభాగాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్, ఏఐ భద్రత లేదా సెక్యూరిటీ రంగాల్లో లోతైన సాంకేతిక పరిజ్ఞానం, అనిశ్చిత పరిస్థితుల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలని ఓపెన్ ఏఐ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇన్ని సవాళ్లతో కూడుకున్న ఈ కీలక పదవిలో ఇంతకు ముందు బాధ్యతలు చేపట్టిన వారు ఎవరూ కూడా ఎక్కువ కాలం కొనసాగకపోవటం గమనార్హం. గతంలో హెడ్ ఆఫ్ ప్రిపేర్నెస్గా ఉన్న అలెగ్జాండర్ మాండ్రీ 2024 జూలైలో మరో విభాగానికి మారారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు చూసిన ఎగ్జిక్యూటివ్లు కూడా సంస్థను వీడటం లేదా ఇతర ఉద్యోగాలకు బదిలీ అవ్వటం జరిగింది. మానసిక ఆరోగ్యంపై చాట్ జీపీటీ ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ అమెరికాలో ఓపెన్ ఏఐపై కోర్టులో పలు కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఆ సంస్థ ఈ పదవికి నియామక ప్రక్రియ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.